హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస రాజు వ్లాగ్స్. నేను మానస వాళ్ళ చెల్లిని వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నాను. మేమందరం మైలాపూర్ మల్లన్న టెంపుల్కి వెళ్తున్నాం. కర్ణాటకలో ఉంది అది. నారాయణపేట నుంచి 43 కిలోమీటర్స్ ఉంది. మా కార్లో ప్లేస్ సరిపోక మా అక్క మా బావ మీద కూర్చుంది. మా డాడీ డ్రైవింగ్ చేస్తున్నాడు. వెనకాల నేను, మా మమ్మీ, మా అత్తమ్మ వాళ్ళు కూర్చున్నాం. ఇంకోటి టెంపుల్ రీచ్ అయిపోయినాం. చాలా బాగుండే టెంపుల్. ఎండ కొట్టకుండా మంచిగా కవర్స్ కట్టినారు వాళ్ళు. చాలా స్టెప్స్ ఉన్నాయి అక్కడ. ఎగ్జాక్ట్లీ ఏమో కానీ మ్యాక్సిమం 200+ ఉండొచ్చు స్టెప్స్. టెంపుల్ చాలా బాగుండే. ఇంకా వెళ్తున్నాం, మెట్లు ఎక్కుతున్నాం. మా అత్తమ్మ వాళ్ళు చాలా స్లోగా వస్తున్నారు. వాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్నాయి, అందుకని కొంచెం మెల్లగా నడుస్తున్నారు. వాళ్ళు ఎక్కుతామా ఎక్కలేమా అనుకున్నారు, బట్ ఎక్కినారు లాస్ట్కి అన్ని మెట్లు. ఇవన్నీ గుడారాలు, మల్లన్న స్వామి విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇంకా ఉంటాయి కదా బొమ్మలు, అవి ఇవి చాలా ఉండే అక్కడ. మెట్లు ఎక్కుతున్నాం. మా అక్క అలసిపోయింది, చెమటలు వస్తున్నాయి మా అక్కకి. మా అక్క వెనుక మా మమ్మీ ఉంది. మా బావ హాయ్ చెప్తున్నారు, మా అక్క నవ్వుతుంది. అండ్ ఇంక వెళ్తూ ఉన్నాం మేము అలానే. నేను, మా మమ్మీ, మా అత్తమ్మ, మా బావ, మా డాడీ, మా అక్క వాళ్ళ బాబు చూడండి. ఇప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. వాడికి కూడా ఉబ్బరిస్తుంది, కానీ లాస్ట్కి అత్తమ్మ చాలా మెల్లగా వస్తుంది. మోకాలు నొప్పులు ఉన్నాయి అత్తమ్మకి. ఇంకా వెళ్తూనే ఉన్నాం. మా అక్క అలసిపోయి కూర్చుంది. ఇంకా నేను నడవలేను అని కూర్చుంది, కానీ మళ్ళీ లేచి నడుస్తుంది. అసలు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోలేమేమో, కానీ 200+ ఉండొచ్చు. ఎవరిని అడిగినా కూడా చెప్పట్లేదు ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అనేసి. ఇంకా ఫైనల్గా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం. టెంపుల్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు కూర్చున్నాము. ఎందుకంటే అత్తమ్మ వాళ్ళు వెనుకున్నారు, వాళ్ళు వచ్చే వరకని కూర్చున్నాం. ఇంకా అలానే ఫ్రీ దర్శనంకి అయితే కొంచెం టైం పడుతుంది అనేసరికి టికెట్ తీసుకున్నాం మేము. ఫ్రీ దర్శనంకి వెళ్తే మళ్ళీ బాబు ఉన్నాడు కదా, ఉబ్బరిస్తుంది అని. చాలా వేడిగా ఉంది అక్కడ. ఇది టికెట్ తీసుకున్న వాళ్ళ లైన్ అనమాట. ఇక్కడ కూడా చాలామందే ఉండే, బట్ ఇంకా ఫ్రీ టికెట్ అయితే ఇంకా చాలాసేపు అయ్యేది. మేము టికెట్ తీసుకుంటేనే 1/2 అవర్ అయ్యింది. నార్మల్గా వెళ్ళుంటే 1 అవర్ అయ్యేదేమో. బాబుతో ఇబ్బంది అయ్యేది మాకు. మా బావ హాయ్ చెప్తున్నారు. ఇది టికెట్ తీసుకున్న లైన్ అనమాట. మేము నించున్నాం అక్కడ, వెళ్తున్నాం. ఇంకా లోపలికి వెళ్తున్నాం. మా అక్క మా బావని పిలుస్తుంది, మా బావ చూస్తున్నారు. ఇంక ఇది ఇట్లా లోపలికి వెళ్ళేటప్పుడు గృహంలాగా ఉందన్నమాట. లోపలికి డౌన్ ఉంది, మొత్తం కొండ కింద ఉన్నాడు అనమాట దేవుడు. ఇప్పుడు ఫస్ట్ మా అత్తమ్మ వెళ్తుంది. మేము బయట నుంచి చూసినప్పుడు చాలా చీకటిగా అనిపించింది మాకు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఫ్యాన్స్, ఏసీ అన్నీ బాగుండే. గాలి ఉండే లోపల చాలా, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా చాలా గుట్ట కింద ఉన్నాడు అనమాట దేవుడు. ఇంకా చిన్న బాబు ఉన్నందుకు మాకు కొంచెం భయమైంది, కానీ లోపల బాగానే ఉండే. కొంచెం అటు నుంచి బయటికి వచ్చేసినాం. ఇది ఇంకోటి అమ్మవారు ఉందన్నమాట. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. ఇది కూడా చాలా లోపలికి ఉంది. ఇక్కడైతే 5 మెంబర్స్ కంటే ఎక్కువ పట్టారు అనమాట లోపల. ఎందుకంటే వెళ్ళడానికి అదే దారి అండ్ రిటర్న్ రావడం కూడా అదే దారి. ఎక్కువ మంది లోపలికి వెళ్ళిపోతే బయటికి రాలేకపోతే గాలి రాదనమాట. లోపల ఫ్యాన్స్ ఏం లేవు. చాలా చిన్నగా ఉంది. ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ సరిపోతారు అందులో. అది ఇంకా మళ్ళీ అటు నుంచే వెళ్ళడం, అటు నుంచే రావడం. గాలి ఆడట్లేదు. మా మమ్మీ రాలేదు ఇంకా భయపడి లోపలికి. మా మమ్మీ మా బాబుని పట్టుకొని బయటనే ఉండే. ఇంకా నేను, మా అక్క, మా డాడీ అందరం వెళ్ళేసి వచ్చినాం లోపలికి. అమ్మవారు ఇది మొత్తం బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా బయట దేవుడు ఉండే, అక్కడ కూడా మొక్కుకొని ఇంకా బయటికి వచ్చేసినాం. అక్కడ చాలా మంకీస్ ఉండే, చాలా చిన్న చిన్న మంకీస్ ఉన్నాయి అక్కడ. మంకీస్ వీడియో తీశాను నేను. ఇంకా నెక్స్ట్ మేము అక్కడే అన్నదానం ఉంటే అక్కడే తినేసి ఇంకింటికి వచ్చేసినాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.